హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే గోంగూర, ఎండు రొయ్యల కూర అయితే వండుతున్నాను. పిల్లకైతే క్యారేజ్ కట్టాలి కదా! ఒక పక్క అయితే అన్నం పెట్టేసాను. ఒక పక్క అయితే పాలు పెట్టేసాను. అవైతే పాలు కాగుతున్నాయి. అన్నం ఉడుకుతుంది. నేను ఉల్లిపాయలు చూపిస్తున్నాను కదా! ఉల్లిపాయలు చూపిస్తున్నందుకు రీజన్ ఏంటంటే నేనైతే పెద్ద పెద్ద పాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఎలాగంటే ఆటోలో వేసుకొస్తున్నారుగా ఉల్లిపాయలు. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. తీసుకుంటుంటే నేనైతే పెద్ద పాయలే వేయమని అడిగాను. పెద్ద ఉల్లిపాయలు వేయమని. ఏయమంటే ఆ ఆటో అతను అన్నాడు, అమ్మే అతను అన్నాడు, పెద్ద పాయలు వద్దమ్మా, పెద్ద పాయలు అయితే హోటల్లో వాళ్ళు తీసుకుంటారు. చిన్న పాయలే తీసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నాడు. లేదండి, నాకైతే పెద్ద పాయలే ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. చిన్న పాయలు అయితే పాడైపోతున్నాయి. కోసుకుంటా కూడా ఈజీగా ఉంటది. నాకు పెద్ద పాయలే ఇవ్వండి అన్న. ఏమోనమ్మా మీ ఇష్టం మరి. హోటల్స్‌లో వాళ్ళైతే పెద్ద పాయలు తీసుకుంటారు. అవైతే ఎక్కువ రోజులు మీకుండవు ఇంట్లో నిల్వ. చిన్న పాయలయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మీకు. అవే తీసుకోండి అన్నాడు. నేనైతే ఇవే తీసుకున్నానండి. పెద్ద పాయలే తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది బెస్టో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పెద్ద పాయలు బెస్టో, చిన్న పాయలు బెస్టో మీరే కామెంట్ చేయండి. ఎయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.